గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఎంబీఏ చదవాలనుకుంటున్నారా? మంచి బిజినెస్ స్కూల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ఆర్కే రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. సో ఇప్పుడు ఐసెట్ కౌన్సిలింగ్ అయిపోయింది. సో సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జాయిన్ అవ్వాలంటే ఐసెట్ మస్టా? ఐసెట్ కాకుండా ఇతర ఏం కావాలంటారు? అంటే లైక్ ఐసెట్ కాకుండా అదర్ టెస్ట్ లైక్ క్యాట్ ఆర్ మ్యాట్ అలాంటివి అవసరం అంటారా? అంటే సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏఐసిటి అప్రూవ్డ్ బిజినెస్ స్కూల్. అంటే మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీలో భాగంగా ఉన్నటువంటి ఏఐసిడి ద్వారా పర్మిషన్ తీసుకొని పెట్టినటువంటి అటానమస్ కాలేజ్. అంటే ఐసెట్ చదివిన వాళ్ళు కూడా సినర్జీలో చేరేందుకు ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ ఐసెట్ ద్వారా వాళ్ళకి స్టూడెంట్స్ను ఈ కోటా కింద ఇవ్వడం అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే ఐసెట్ ఎగ్జామ్ రాశారు కాబట్టి వాళ్ళు వచ్చి సినర్జీలో చేరొచ్చు. కాకపోతే ఐసెట్ కౌన్సిలింగ్ ద్వారా మాకు సీట్ అలాట్మెంట్ ఉండదు. అంటే దాని అర్థం ఏమిటంటే ఫ్రీ సీట్స్ అని, తర్వాత ఫీ రీయింబర్స్మెంట్ అనే దానికి సినర్జీకి వర్తించదు. బట్ దే ఆర్ ఎలిజిబుల్ బికాస్ దే ఆల్రెడీ క్వాలిఫైడ్ ఐసెట్. దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు జాయిన్ ఇండిపెండెంట్లీ సినర్జీలో. ఓకే, సో అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సినర్జీ స్కూల్? సినర్జీ ఈజ్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఏఐసిటి అప్రూవ్డ్ బిజినెస్ స్కూల్ కాబట్టి క్యాట్ కానీ, మ్యాట్ కానీ, జాట్ కానీ, ఆత్మ కానీ, సిమ్యాట్ అని ఇట్లా ఏఐసిటి రికగ్నైజ్ చేసినటువంటి ఏ టెస్ట్ అవుతుందో ఆ టెస్ట్ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. అది ఐసెట్ కూడా అయి ఉండొచ్చు. దాని ద్వారా సినర్జీకి అప్లై చేయొచ్చు, చేసి దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. అందులో మళ్ళీ మేము ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. ఆ ఇంటర్వ్యూ బేసిస్ మీద వాళ్ళకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో బీటెక్ చదివిన తర్వాత చాలామంది ఎంబీఏ చేయాలనుకుంటారు, కొంతమంది ఎంటెక్ వెళ్తారు, కొంతమంది ఎంబీఏ చేయాలనుకుంటారు. సో ఎంబీఏ చేయాలనుకున్న వాళ్ళలో ఎటువంటి స్పెషలైజేషన్ తీసుకోవాలంటారు? బీటెక్ చేసిన వాళ్ళు యూజువల్గా ఎంటెక్ చేయడానికి చాలామంది సిద్ధపడతారు, కానీ ఎంబీఏ చేయటం వల్ల వాళ్ళకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చాలామందికి తెలియదు. ఇది టెక్నో మేనేజరియల్ క్యాడర్ అంటారు. అంటే ఇప్పుడు టెక్నికల్ కోర్స్ ఒకటి చేసిన తర్వాత ఎంబీఏ చేసినట్టయితే వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఉదాహరణకు ఒక టెలికాం ఇంజనీరింగ్ చేయాలంటే బీటెక్ చేసి ఎంబీఏ చేసినట్టయితే టెలికాం మేనేజ్మెంట్లో వాళ్ళు బాగా రాణిస్తారు. అలాగే సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో చేయొచ్చు. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అని ఒక కోర్స్ ఉంటుంది, అంటే వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చేస్తారు. ఇట్లా ఒక్కొక్క ఐటీ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, ఎంబీఏ స్పెషలైజేషన్. దానికి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు రిలవెంట్ అవుతారనమాట. ఇట్లా ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్కి ఒక ఎంబీఏలో ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. అలాంటి స్పెషలైజేషన్ ఎన్నుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఇండస్ట్రీలో మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎంటెక్ కన్నా ఎంబీఏ వాళ్ళకి ఎక్కువ పే చేయడానికి కంపెనీస్ ముందుకు వస్తాయి. ఓకే, కాల్ తీసుకుందాము. దేవేందర్ ఫ్రమ్ కరీంనగర్. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ మాది బీకామ్ జనరల్. ఓకే, ఫైనల్ ఇయర్. నెక్స్ట్ ఎంబీఏ బెస్టా, ఎంసీఏ బెస్టా అని అడుగుదాము. ఎంసీఏది దాదాపుగా మన రాష్ట్రంలో ఎంసీఏ కాలేజీలు చాలా వరకు తగ్గిపోయినాయండి. ఎంసీఏకి అంత డిమాండ్ లేదు, ఎందుకంటే ఎంసీఏ వాళ్ళు అంటే కంప్యూటింగ్ సైన్స్లోకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ అక్కడ కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు మీకు కాంపిటీషన్లోకి వస్తారు. కాబట్టి బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళని తీసుకోవడానికి ఎంసీఏ చేసిన తర్వాత సిద్ధంగా ఉండరు. కాబట్టి మీరు బీకామ్ చేశారు కాబట్టి ఎంబీఏలోకి వెళ్ళడమే బెటర్. ఎంబీఏ వెళ్ళి ఫైనాన్స్ కానీ ఏదైనా స్పెషలైజ్ చేస్తే మంచి అవకాశాలు ఉంటాయి. సో ఎంబీఏ ఎందుకు చేయాలంటారు? కేవలం జాబ్స్ కోసమే చేయాలంటారా ఎంబీఏ? ఒకటి డిగ్రీ కోసం చేయాలా, లేకుంటే జాబ్సా, లేకుంటే స్కిల్లా అనేటువంటిది చూస్తే అసలు మనం ఎందుకు చేస్తున్నాం ఒకటి, ఎక్కడ చేస్తున్నాం ఒకటి. ఇప్పుడు ఓన్లీ ఫర్ డిగ్రీ అని అనుకుంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్. ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయొచ్చు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేయొచ్చు, దానివల్ల డిగ్రీలు వస్తాయి. అది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి, ఒక ప్రమోషన్కి గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకు దానికి ఉపయోగపడే అవకాశం ఉంది. అసలు కాలేజీకే వెళ్ళకుండా మనకి ఏం స్కిల్ డెవలప్ అవుతుంది అంటే, కాలేజీలోకి వెళ్తేనే స్కిల్ డెవలప్ అవుతుంది అంటే చాలా కాలేజీలు ఇప్పుడు ఉన్నటువంటి కాలేజీల్లో పాఠాలు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే వాళ్ళకు ఫీ రీయింబర్స్మెంట్ అని ఇంకోటి ఏదో ఉంటుంది, దానికి లిమిటెడ్ ఫీజు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి దాంట్లోనే ఖర్చులు అది పెట్టుకొని అట్లా చేస్తారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కాలేజీలు బాగానే నడుస్తాయి, చాలా కాలేజీలు పేరుకు మాత్రమే కాలేజీలా ఉంటాయి. స్టూడెంట్స్ కూడా మేము రోజు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉంటారు. అలాంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగదు. స్కిల్ అంటే అసలు మామూలుగా ఎంబీఏలో చెప్పేది ఏమిటి అంటే, ఇది పాఠం చెప్తాము, ఆ తర్వాత మీరు చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, అందరికీ డిస్టింక్షన్లు వస్తాయి, ఫస్ట్ క్లాసులు వస్తాయి. ఆ తర్వాత జాబ్లోకి మనం వెళ్ళే ముందు కంపెనీల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కంపెనీలు కూడా అలాంటి కాలేజీలను గుర్తిస్తాయి కాబట్టి ఆ కాలేజీలో ప్లేస్మెంట్ వెళ్ళరు.
కాబట్టి మనకు జాబ్ రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా జాబ్ రావాలంటే మనం ఖచ్చితంగా స్కిల్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్ రావాలి అని అంటే ఉన్నవాడు స్కిల్ లేని వాడికి ట్రాన్స్ఫర్ చేయాలి. అది ఎలా జరుగుతుంది? కాలేజీలో ఉండాలి. కాలేజీలో పాఠం ఎవరు చెప్తారు? మళ్ళీ ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. అట్లా ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉన్నటువంటి టీచింగ్ జరిగితే క్లాస్ రూమ్లో ఈ కంపెనీలో ఉదాహరణకు ఇన్ఫోసిస్లో హెచ్ఆర్ ప్రాక్టీసెస్ ఏం జరుగుతున్నాయి, విప్రోలో హెచ్ఆర్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటే హెచ్ఆర్లో మనం నిష్ణాతులం అవుతాం. అప్పుడు ఆ కంపెనీలకు వెళ్ళినప్పుడు మీకు డే 1 నుంచి మీరు పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అది ఏం లేకుండా ఊరికే నాకు రిక్రూట్మెంట్ అంటే తెలుసు, పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని వల్లిస్తే ఎగ్జామ్లో మార్కులు వస్తాయి, కాకపోతే ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కంపెనీని తీసుకో. అందుకని బిజినెస్ స్కూల్లో చేరినట్టయితే ఇలాంటి అవకాశం ఉంటుంది. అసైన్మెంట్స్ చేస్తారు, మీరు లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తారు, కంపెనీలో కొంతకాలం పని చేస్తారు కాబట్టి మీకు అలాంటి జాబ్కి వెళ్ళినప్పుడు పెర్ఫామ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకని శాలరీ ఎక్కువ ఇస్తారు. రిక్రూట్మెంట్లో కూడా 100% జాబ్ వస్తుంది. అందుకే బిజినెస్ స్కూల్లో చేస్తే 100% జాబ్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. విక్రమ్ ఫ్రమ్ ఆదిలాబాద్. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. బీఫార్మసీ కంప్లీట్ సార్ అయింది. ఓకే ఓకే. నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో తెలియదు. బీఫార్మసీ అయిపోయిన తర్వాత యూజువల్గా అందరూ ఎంఫార్మసీకి వెళ్తారండి. అది మళ్ళీ ఒక టెక్నికల్ కోర్స్ అవుతుంది. అది కాకుండా ఎంబీఏ ఫార్మా అంటారు, లేదా ఫార్మా మేనేజ్మెంట్ అని సినర్జీలో ఒక కోర్స్ ఉంది. అది నిన్ననే మాకు కోర్స్ కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్గా మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దాంట్లో చేరవచ్చు. ఫార్మా మేనేజ్మెంట్ కోర్సులో హెల్త్ కేర్ ఏరియాలోను, తర్వాత ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో మేనేజరియల్ క్యాడర్లోకి చాలా జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి దాంట్లో ఎక్కువ శాలరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి కూడా, ఇప్పుడు ఫార్మా మేనేజ్మెంట్లో కూడా జస్ట్ ఏదో ఫార్మాలో మేము బేసిక్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్స్ రావండి. ఇప్పుడు దాంట్లో ఉదాహరణకు శాస్ అని ఒక కోర్స్ వచ్చింది, అలాగే బిజినెస్ అనలిటిక్స్ అనే కోర్స్ వచ్చింది. ఇవి నేర్చుకోవడం వల్ల ఏంటంటే మంచి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఈక్వల్గా ఉండేటట్టుగా ఒక 30,000-40,000 రూపీస్ శాలరీతో జాబ్స్ మొదలవుతాయి. కాబట్టి అలాంటి స్థాయికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఫార్మా మేనేజ్మెంట్ కోర్స్ చేయాలి. అందులో హెల్త్ కేర్ ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, అలాగే హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఫంక్షనల్ ఏరియాల నుంచి ఒకటి తీసుకోవచ్చు. మొత్తం 3 స్పెషలైజేషన్స్ తీసుకోవచ్చు. దీన్ని ట్రిపుల్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ అంటారు. అది చేసినట్టయితే ఫార్మా చేసిన బీఫార్మసీ చేసిన వాళ్ళు తప్పకుండా ఫార్మా ఎంబీఏ అని కానీ లేదా ఫార్మా మేనేజ్మెంట్ కానీ సినర్జీలో ఉంది, దాన్ని మీరు చేస్తే మంచి అవకాశాలు ఉంటాయి. మీరు దానికోసం అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. చారీ ఫ్రమ్ హైదరాబాద్. హలో హలో, చారీ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదండి, మా బాబు బీబీఎం చేశాడండి. ఓకే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎంబీఏ చేద్దామంటే ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఫ్యూచర్ లో బాగుంటుందని సలహా తీసుకోవడానికి ఫోన్ చేశాను. ఓకే, బీబీఎం చేసేటప్పుడు దాంట్లో కూడా కొన్ని యూనివర్సిటీలో స్పెషలైజేషన్ ఉంటుందండి. మార్కెటింగ్ అని, హెచ్ఆర్ అని, ఫైనాన్స్ అని కొన్ని యూనివర్సిటీలో ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలో జనరల్గా బీబీఎం ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఎంబీఏలో చేరినట్టయితే ఫస్ట్ ఇయర్లో కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి అందరికీ. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి స్పెషలైజేషన్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్లో అతను చదివేటప్పుడు ఒక 10-12 సబ్జెక్ట్స్ చదువుతాడు 2 సెమిస్టర్స్లో. ఈ 10-12 సబ్జెక్ట్స్ చదవగానే తనకి ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో తెలిసిపోతుంది, తాను నిర్ణయం చేసుకుంటాడు. యూజువల్గా అయితే మార్కెటింగ్ చేసినట్టయితే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బీబీఏలో మార్కెటింగ్ ఎక్కువ మంది చేస్తారు, హెచ్ఆర్లో కూడా చాలామంది వెళ్తారు. ఈ రెండింటికి మంచి డిమాండ్ ఉంటుంది. బీకామ్ బ్యాక్గ్రౌండ్ అకౌంటింగ్ ఉన్నట్టయితే ఫైనాన్స్లో కూడా వెళ్తారు, ఫైనాన్స్ కూడా చేయొచ్చు. కాబట్టి బీబీఏ చేసిన వాళ్ళు తప్పకుండా ఎంబీఏ చేయొచ్చు. కానీ జనరల్ యూనివర్సిటీ అఫిలియేటింగ్ కాలేజెస్లో అయితే వాళ్ళకు 1-2 స్పెషలైజేషన్స్, మార్కెటింగ్, ఫైనాన్స్ ఇలా. అలా కాకుండా బిజినెస్ స్కూల్లో అయితే మీకు మల్టిపుల్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఏ సెక్టర్లోకి వెళ్ళాలనుకుంటే ఆ సెక్టర్ రిలేటెడ్ స్పెషలైజేషన్ ఉంటుంది. కాబట్టి బిజినెస్ స్కూల్లో చేరితే వెరైటీ ఆఫ్ ది స్పెషలైజేషన్స్ ఉంటాయి, మీకు మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బిజినెస్ స్కూల్ వైపు మీరు మొగ్గు చూపవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. సురేష్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నా పేరు సురేష్ అండి. నేను ఎంబీఏ చేసి ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో ఒక ఎంఎన్సీకి చేస్తున్నానండి. సో ఎంబీఏ తర్వాత ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి? యాక్చువల్గా నాకు పిహెచ్డి వైపు ఇంట్రెస్ట్ ఉన్నది, సో రీసెర్చ్ సైడ్. ఓకే. సో ఎంఫిల్ చేస్తే బాగుంటుందా లేదంటే పిహెచ్డి చేస్తే బాగుంటుందా? ఏ యూనివర్సిటీ నుండి చేస్తే బాగుంటుంది? యూనివర్సిటీ ఏదని నేను చెప్పలేనండి. ఇప్పుడు పిహెచ్డి చేయాలనుకున్నప్పుడు ఏ యూనివర్సిటీ అయినా ఒకటే అవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ద పిహెచ్డి వాల్యూ దట్ యూ క్రియేట్ డిపెండ్స్ ఆన్ ది సూపర్వైజర్ దట్ యూ చూస్, ద కైండ్ ఆఫ్ ద టాపిక్ దట్ యూ చూస్.
మీరు కంటెంపరీ టాపిక్ తీసుకొని దాని మీద పిహెచ్డి చేసినట్టయితే మీ పిహెచ్డికి కొంత వాల్యూ ఉంటుంది. మీకు ఆ కంటెంపరీ ఏరియాస్లో గైడ్ చేయగలిగినటువంటి ప్రొఫెసర్ మీకు దొరికితే యు ఆర్ లక్కీ. మీకు అలాంటిది ఏదైనా కావాలంటే ఉస్మాన్ ఇన్స్టిట్యూట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి యూజీసీ నెట్ అని ఒకటి ఉంటుంది, అది క్వాలిఫై అయితే మీకు పిహెచ్డి డైరెక్ట్గా చేసే అవకాశం ఉంటుంది. మధ్యలో ఎంఫిల్ చేసినా కూడా చేసుకోవచ్చు, బట్ ఇట్ కన్జ్యూమ్స్ అనదర్ 2 years of time, but I don't suggest you to go for MPhil. And in case you need any personal advice, you can meet me. So the telephone numbers are there and I can advise you better. సో ఇందాక మీరు స్పెషలైజేషన్స్ గురించి చెప్పారు, అంటే బీ ఫార్మా వాళ్ళకి ఎంబీఏ ఫార్మా అనేసి, ఫార్మా మేనేజ్మెంట్ అనేసి, బీటెక్ వాళ్ళకి అదర్ స్పెషలైజేషన్స్ అనేసి. సో ఇవన్నీ మన రెగ్యులర్ కాలేజ్లో కనిపించవు, కేవలం బిజినెస్ స్కూల్స్లోనే కనిపిస్తాయి. ఎందువల్ల అంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మిగతా కాలేజీలో ఉండవు, బిజినెస్ స్కూల్స్లోనేది ఉంటుంది. ఎందుకు అని అంటే బేసిక్గా మనము ఈ ఒక స్పెషలైజేషన్ ఈజ్ అ ప్రోడక్ట్. మనం ఈ ప్రోడక్ట్ని ఎందుకు మనం డిజైన్ చేస్తున్నామంటే దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఎవరైతే ఈ ప్రోడక్ట్ని అడుగుతున్నారో వాళ్లకు అనుగుణంగా మనం ప్రోడక్ట్ తయారు చేసి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఈ బిజినెస్ స్కూల్స్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తారు. ఏ ఇండస్ట్రీలో అయితే ఎక్కువ జాబ్స్ వస్తాయి, ఏ ఇండస్ట్రీలో అయితే ఎలాంటి జాబ్స్కి డిమాండ్ ఉంది, అలాంటి జాబ్స్లో మన పిల్లల్ని పెట్టాలంటే ఎలాంటి స్పెషలైజేషన్స్ మనం ఎన్నుకోవాలో అలాంటి స్పెషలైజేషన్ డిజైన్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి ఇండస్ట్రీ నీడ్స్ ప్రకారం మనం పంపుతాం. ఇదంతా చేయడానికి ఏంటి, అటానమీ ఉండాలి. సిలబస్ డిజైన్ చేసే అటానమీ ఉండాలి. ఒక అటానమస్ బిజినెస్ స్కూల్కి మాత్రమే ఇది ఉంటుంది. యూనివర్సిటీ సిస్టంలో అఫిలియేటింగ్ కాలేజెస్కి సిలబస్ డిజైన్ చేసుకునే అధికారం లేదు. యూనివర్సిటీ సిలబస్ డిజైన్ చేస్తుంది, అది వీళ్ళు ఇక్కడ కాలేజీలో పాఠం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అలాంటి అటానమీ లేనప్పుడు సిలబస్ అనేటువంటిది డిజైన్ చేసుకోవడానికి ఉండదు. యూనివర్సిటీ సెటప్లో ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ టు రివైజ్ ది సిలబస్. నేను ఒక ఇండస్ట్రీ పర్సన్ చెప్తున్నాడు, యూనివర్సిటీ 10 ఏళ్ళు దాదాపుగా వెనుకబడి ఉంటాయి. అకాడమిక్స్ చూసుకున్నట్టయితే యూనివర్సిటీ కోర్సెస్లో ఒక 10 ఏళ్ళు సిలబస్ వెనుకబడి ఉంటారు. అదే బిజినెస్ స్కూల్స్లో 2 ఏళ్ళు లేదా 1.5 year వెనుకబడి ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు ది క్యాచప్. అందుకని అటానమీ ఉండాలి. ఇప్పుడు ఐఐఎమ్స్ లాంటివి కానీ ఐఐటీస్లో కానీ అటానమీ ఉంది కాబట్టి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ప్రకారం వాళ్ళు సిలబస్ డిజైన్ చేసుకుంటారు. వాళ్ళు ప్రోడక్ట్స్ అలా తయారు చేస్తారు. రెడీమేడ్ ప్రోడక్ట్స్ వాళ్ళకి యూజ్ఫుల్గా ఉండే అవసరం కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు టక్కున వాళ్ళని తీసుకుంటారు. తీసుకొని ఎక్కువ శాలరీ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. అందుకే రీజన్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ రిక్వైర్మెంట్స్. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇండస్ట్రీలోనే వీళ్ళకి ప్రాజెక్ట్స్ చేయించడం, ఇవన్నీ కూడా లైవ్ ప్రాజెక్ట్స్ చేయిస్తారు. కాబట్టి ఆ టాలెంట్ గ్యాప్స్ ఉండవు. అందుచేత వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. సో స్కిల్స్ అనేసి కాలేజ్లోనే డెవలప్ చేసుకుంటారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ద ఇండస్ట్రీ నీడ్స్. అందులో ఇక్కడ సినర్జీ లాంటి బిజినెస్ స్కూల్లో అయితే అసలు టీచ్ చేయటం కూడా మొత్తం ఇండస్ట్రీ వాళ్ళే టీచ్ చేస్తారు. కాబట్టి అక్కడ ఇండస్ట్రీలో ఏం అవసరం ఉందో అది కంటెంపరీ నాలెడ్జ్ వాళ్ళకు డెలివర్ చేస్తారు. అందులో ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది. ఏదో 3 గంటల ఎగ్జామ్ రాయటం కాకుండా ఇంటర్నల్ అసెస్మెంట్ అని, తర్వాత ప్రజెంటేషన్స్ అని, తర్వాత అసైన్మెంట్స్ అని, మినీ ప్రాజెక్ట్స్ అని చాలా చాలా ప్రాక్టికల్ ఓరియంటేషన్తో చేస్తారు. కాబట్టి కరెంట్ నాలెడ్జ్ వాళ్ళు డెలివర్ చేస్తారు ఇండస్ట్రీకి. కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాలరీ చేయడానికి 100% ప్లేస్మెంట్ రావడానికి అవకాశం ఉంది. సో మీరు చెప్పిన ప్లస్ పాయింట్స్ అన్ని బిజినెస్ స్కూల్స్లో ఉంటాయా, కేవలం కొన్ని బిజినెస్ స్కూల్స్లో మాత్రమే ఉంటాయా? ఎందుకంటే మన ఇండియాలో 1500+ బీ స్కూల్స్ ఉన్నాయి. సో ఎటువంటి బీ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఎటువంటి పాయింట్స్ కన్సిడర్ చేసి సెలెక్ట్ చేసుకోవాలంటారు? అంటే మీరు చెప్తున్నట్టు 1500 బిజినెస్ స్కూల్స్ అయితే లేవు. ఎందుకంటున్నానంటే ఈ కాలేజెస్ ఏవైతే బిజినెస్ ప్రోగ్రామ్స్ డెలివర్ చేసే అన్ని బిజినెస్ స్కూల్స్ కాదు, ఇవన్నీ అఫిలియేటెడ్ కాలేజెస్. యూనివర్సిటీస్లో ప్రోగ్రామ్స్ని ఇప్పుడు జేఎన్టీయూ కింద ఉన్నవి, ఉస్మానియా కింద ఉన్నవి, కాకతీయ కింద ఉన్నవి అన్ని యూనివర్సిటీ ప్రోగ్రామ్స్. అవి బిజినెస్ స్కూల్స్ కావు. బిజినెస్ స్కూల్ అంటే నా దృష్టిలో అటానమీ ఉన్నటువంటి ఏఐసిటీ అప్రూవ్డ్ బిజినెస్ స్కూల్. అవి పీజీడిఎం ప్రోగ్రామ్ డెలివర్ చేస్తాయి, నాట్ ఎంబీఏ. అంటే ఇప్పుడు ఐఐఎమ్స్ కూడా పీజీడిఎంఏ డెలివర్ చేస్తాయి, అంటే డిగ్రీని ఇస్తారు వాళ్ళు. అంటే పీజీడిఎం అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. ఆ డిప్లొమా అనగానే ఏదో తక్కువ అనేటువంటి ఒక అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. ఉన్నతమైనటువంటి సంస్థలైన ఐఐఎంలు, ఎక్స్ఎల్ఆర్ఐ లాంటి సంస్థలు కూడా కేవలము పీజీడిఎం ప్రోగ్రామ్ ఇస్తాయి. అండ్ దెర్ ఈస్ అ గ్రేటర్ రెస్పాన్స్ ఫర్ దిస్ పీజీఎం డిగ్రీస్, రికగ్నిషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ దాన్ ది అదర్ డిగ్రీస్. కాబట్టి ఇండస్ట్రీకి ఏది కావాలో అది ఇక్కడ డెలివర్ చేస్తున్నారు. కాబట్టి అటానమీ ఉండడం వల్ల సిలబస్ డిజైన్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు ఆ మార్పులను ఆ చేర్పులను చేసుకోవడం వల్ల వాళ్ళు ఇండస్ట్రీకి అనుగుణంగా కరెంట్ నాలెడ్జ్ని ఇవ్వగలుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, క్వశ్చన్ అడగండి. మా పాప ఈసీఈ చదువుతుందండి వరంగల్లో, జేఎన్టీయూ 4th year చదువుతుంది సార్. దాని తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? బీటెక్ ఈసీఈ చేస్తున్నారు సార్ 4th year. మీరు మళ్ళీ దేర్ ఆర్ 2 ఆప్షన్స్ అండి. ఎంటెక్ చేయాలా, ఎంబీఏ చేయాలా? ఎంటెక్ చేస్తేనేమో టెక్నికల్ డిగ్రీ అవుతుంది.
ఎంబీఏ చేస్తేనేమో మేనేజరియల్ కోర్సులోకి వెళ్తారు, ఆ క్యాడర్లోకి వెళ్తారు. మేనేజరియల్ క్యాడర్ అంటే మళ్ళీ జనరల్ ఎంబీఏ ఏదో ఒక యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వస్తుంది కదా అని చేయించకుండా బిజినెస్ స్కూల్లో చేయించినట్టయితే అందులో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశారు, 4 ఏళ్ళ నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని వృధా చేసుకోకుండా దాన్ని బేస్ చేసుకుని టెలికామ్ ఇంజనీరింగ్ బేస్ చేసుకుని టెలికామ్ మేనేజ్మెంట్ ఒక స్పెషలైజేషన్ కానీ చేయించినట్టయితే అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ వైపు మీరు అడుగులు వేయచ్చు. సో సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది, స్పెషల్ ఫీచర్స్ చెప్పండి. ఓకే, ఫ్యాకల్టీ అనగానే యూజువల్గా మనకు ఒక 50 మినిట్స్ క్లాస్ ఉంటుంది, టీచర్ క్లాస్కి వెళ్తాడు, అటెండెన్స్ తీసుకుంటారు. ఇవి కన్వెన్షనల్ మెథడ్స్ అనమాట. సినర్జీలో అలా ఉండదు. ఒక క్లాస్ 3 అవర్స్ ఉంటుంది. ఆ 3 అవర్స్ ఏముంటుంది, వాళ్ళతో డిస్కషన్ ఉంటుంది, ప్రజెంటేషన్స్ ఉంటాయి. తర్వాత ఒక క్లాస్ 3 అవర్స్ అప్పుడు ఈ యంగ్ పిల్లల్ని వాళ్ళని సస్టైన్ చేయగలిగినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి దమ్మున్న టీచర్ క్లాస్కి వెళ్ళాలి. అంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ప్రజెంటేషన్ జరుగుతాయి, నెగోషియేషన్ అని ఉంటుంది క్లాస్లో. అది జరుగుతున్నప్పుడు వాళ్ళలో 3 అవర్స్ అవలీలుగా కరిగిపోతుంది కాలం. అలాంటి నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే డెలివర్ చేస్తామో వాళ్ళకు కూడా అందులో ఇంట్రెస్ట్, అంటే పార్టిసిపేటివ్ లెర్నింగ్ అంటారు. కన్వెన్షనల్ లెర్నింగ్ అంటే లెక్చర్ మోడ్ ఉంటుంది. పార్టిసిపేటివ్ లెర్నింగ్ అంటే ఏమవుతుంది, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, తర్వాత ఈ విధంగానే వాళ్ళు నేర్చుకుంటారు, అన్నీ కూడా ప్రాక్టికల్ నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దే ఆర్ డూయింగ్ అండ్ లెర్నింగ్. సో లెర్నింగ్ బై డూయింగ్ అంటారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎప్పటికి కూడా గుర్తుంటుంది ఆ నాలెడ్జ్. కాబట్టి స్కిల్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఇప్పుడు కారు నేర్చుకోవడం అనేటువంటిది అందరికీ తెలుసు. కారు నేర్చుకోవడం థియరీ 2 నిమిషాల్లో చెప్పొచ్చు. ఒక బ్రేక్ ఉంటుంది, ఒక స్టీరింగ్ ఉంటుంది, క్లచ్, బ్రేక్ ఇవన్నీ అప్లై చేయాలని. అంత మాత్రం చేత కార్ డ్రైవింగ్ రాదు. అవి చేస్తూ ఉన్నప్పుడు, రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు నేర్చుకోవడానికి, సైకిల్ అయితే నేర్చుకోవడానికి 1 వీక్ పడుతుంది, కార్ అయితే 1 మంత్ పడుతుంది. ఇవన్నీ చేయటం తర్వాత మనం కారు డ్రైవ్ చేయగలిగితే దాన్ని స్కిల్ అంటారు. సో థియరీ నేర్చుకోవడం ఏమో 5 నిమిషాలు పడుతుంది. నేర్చుకొని మొత్తం కారు సంపూర్ణంగా రోడ్డు మీద కారు నడపడానికి కేవలం ఒక 1 మంత్ వరకు పట్టచ్చు. ఆ 1 మంత్ కాలంలో మనం స్కిల్ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది బిజినెస్ స్కూల్లో జరుగుతుంది. థియరీ అయితే ఎగ్జామ్ రాయడానికి సరిపోతుంది, కానీ స్కిల్ అనేటువంటి పని చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది కాలేజీలో చేస్తారు. బిజినెస్ స్కూల్లో చేసేందుకు అవకాశం ఉంది, ఎందుకంటే 100% ఫ్రీడమ్ ఉంటుంది. తర్వాత ఏదో గంట సేపు కాలేజ్ కాకుండా కనీసం ఒక 6-7 అవర్స్ క్లాస్లో వాళ్ళు వర్క్ చేస్తారు. మళ్ళీ వీకెండ్స్లో కూడా వాళ్ళకు వర్క్ ఇస్తారు, మెటీరియల్స్ అన్నీ డెలివర్ చేస్తారు. చదువుకోవడం అంతా ఇంటి దగ్గర జరుగుతుంది. అది వచ్చి ప్రాక్టికల్గా ఎగ్జిబిట్ చేయడం ఎక్స్పీరియన్స్ అనేది, దీన్ని ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని కూడా అంటామే. సో కన్వెన్షనల్ లెర్నింగు, తర్వాత ఈ పార్టిసిపేటివ్ లెర్నింగు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని కొత్త రకమైనటువంటి లెర్నింగ్ ఉంటుంది. కేస్ స్టడీ మెథడ్ ఉంటుంది. ఒక సమస్యని ఇచ్చేసి మీరే ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూస్తారు, ఇలాంటి చేయటం వల్ల వాళ్ళకు ఈ ప్రాక్టికల్ ఓరియంటేషన్ వస్తుంది. అది చేస్తారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి, మూర్తి గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి. నేను రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తున్నాను. నేను బీఎస్సీ కంప్యూటర్స్ ఫినిష్ చేశాను మేడం. ఓకే, అది తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. అలా ఎలిజిబుల్లా కాదా, లేక ఎంబీఏలో ఏ కోర్స్ అయితే బెస్ట్ అని అనుకుంటున్నాను. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశారు మీరు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశారు కాబట్టి మాస్టర్స్ ఇన్ బిజినెస్ చేయొచ్చు మీరు. అయితే బిజినెస్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీ కంప్యూటర్ నాలెడ్జ్ని వృధా కాకుండా మీకు ఐటీ మేనేజ్మెంట్ అని ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, దాన్ని ఎన్నుకోండి. దాంతోపాటు హెచ్ఆర్ కానీ మార్కెటింగ్ కానీ ఇంకొక ఫంక్షనల్ ఏరియా కూడా మీరు ఎన్నుకోవచ్చు. అయితే మళ్ళీ మీరు అఫిలియేటింగ్ కాలేజెస్ అక్కడిక్కడ వెతికినట్టయితే మీకు ఐటీ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఏ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారో, ఏ సెక్టర్కి వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఆ కోర్సు ఉన్నటువంటి బిజినెస్ స్కూల్ను చూజ్ చేసుకున్నట్టయితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఆ వైపు మీరు అడుగులు వేయచ్చు. సో ప్రతి స్టూడెంట్ కానివ్వండి, ప్రతి పేరెంట్ కానివ్వండి, స్టూడెంట్ని జాయిన్ చేసే ముందు ఆ కాలేజ్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదని చూస్తుంటారు. సో సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? అసలు క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే ఎలా వస్తుంది జాబ్ అంటే, ఓల్డ్ కాలేజ్ అయితే ఎక్కువ కంపెనీలు వస్తాయి, న్యూ కాలేజీకి కంపెనీస్ రావు, ఇవన్నీ అపోహలు అనండి. నిజానికి ఇవన్నీ కాదు. ఒక స్టూడెంట్ని మనం క్లాస్ రూమ్లో మనం ఏదైతే డెలివర్ చేయగల అది 100% డెలివర్ చేయగలిగినట్టయితే స్కిల్ డెవలప్ అవుతుంది. ఒకసారి స్కిల్ డెవలప్ అయిన తర్వాత అతను ఎవరి మీద జాబ్ కోసం ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం ఒక కంపెనీ వస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే కంపెనీ క్యాంపస్కి వస్తుంది అనేటువంటిది కూడా అపోహనే. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వ్యక్తి అతని జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతే కదా ఇంకొక పొజిషన్ అక్కడ వేకెన్సీ ఏర్పడేది. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వ్యక్తి పని చేయకుండా ఉంటే అతను వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ వేకెన్సీ వస్తుంది. అతను వెళ్ళిపోయినాడు అంటే అతని చేతకాకన్నా వెళ్ళిపోయి ఉండవలే, లేకపోతే అతనికి జాబ్ ఇష్టం లేకుండా రిజైన్ చేస్తున్నా అక్కడ వేకెన్సీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా నిజాలు కావు. నేను ఏమంటున్నానంటే మన దగ్గర సత్తా ఉన్నట్టయితే, మన దగ్గర స్కిల్ ఉన్నట్టయితే 1 కాదు 4 జాబ్స్ వస్తాయి. ఇప్పుడు మాకు దాదాపుగా
లాస్ట్ ఇయర్లో అయితే మేము ఒక 20-25 కంపెనీస్ అడిగితే మేము మా దగ్గర స్టూడెంట్స్ ఈ సంవత్సరానికి లేరు, నెక్స్ట్ ఇయర్ రండి అని చెప్పాం. అంటే మేము నవంబర్ డిసెంబర్కి మా ప్లేస్మెంట్ మొత్తం అయిపోతుంది. దానికి 2 కారణాలు. మేము తీసుకునే నంబర్ తక్కువ, మాకు 30 స్టూడెంట్స్ ఉంటారు. అందుకని చిన్న క్లాస్ రూమ్లో చిన్న గ్రూప్ ఉంటుంది, స్మాల్ గ్రూప్ కాబట్టి మేము ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం. కాబట్టి అది ఒక అడ్వాంటేజ్. రెండోది ఏంటి, ఇప్పుడు 5-6 కంపెనీలు రాగానే అందరు సెలెక్ట్ అయిపోతారు. తర్వాత వచ్చే కంపెనీలన్నీ కూడా మల్టిపుల్ జాబ్స్ వస్తాయి. అందుకని యావరేజ్ 4-5 జాబ్స్ వస్తాయి ఒక్కొక్కరికి. కాబట్టి అలాంటి స్మాల్ గ్రూప్ని మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి మేము ఇంటెన్సివ్గా వర్క్ చేస్తాము. ఫోకస్ గ్రూప్ కాబట్టి ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మీద, అందుకు పెర్ఫామ్ చేస్తారు. ప్రెషర్ కుక్కర్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో ఓవరాల్గా బిజినెస్ స్కూల్లో చదివితే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లెజర్. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.